వారందరికీ క్షేమం కలుగును గాక. యేసు ప్రభు నామమును స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభు ప్రేమించి మనకి అనుగ్రహించిన ఈ విశేషమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒకసారి అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటా సందర్భం అంటే, మూడవ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చొని ఉండెను. అప్పుడు పస్గాను యూదుల పండుగ సమీపించి ఉన్నది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెచ్చిదుమని పిలుపుని అడిగాను. అప్పుడు 6 ఏమి చెయ్యాలో చెయ్యనై ఉండునో తాను ఎరిగి ఉండి కూడా అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సిమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, అక్కడ ఒక చిన్నవానికి 5 రొట్టెలు, 50 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, ఎంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులు కూర్చుని పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నాడు. అప్పుడు యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వారికి వడ్డించాను. దేవునికి స్తోత్రం. అమ్మ, అది ఈ గుడ్లు కిందకి లాగండి. జానప్రసాద్, ఆ గుడ్డ కూడా కిందకి లాగే. మంచిది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండ మీద ఆయన వాక్యం చెప్తున్నారు. యేసు ప్రభుల వారు కొండ మీద వాక్యం చెప్తుంటే అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అంటే, 3 రోజుల నుంచి వారందరూ కూడా వాక్యం విన్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఆ 3 రోజులు కూడా వారు ఆహారం మర్చిపోయారు, నీళ్లు కూడా త్రాగడం కూడా వారు మర్చిపోయారు. అంటే ఏకాగ్రతంగా 3 రోజులు కూడా వారు వాక్యం వింటున్నారు. అలా వాక్యం వింటున్న టైంలో ఏం జరిగిందంటే, ఇంకా 3 రోజులు ఆయన వాక్యం చెప్పడం పూర్తి చేసిన తర్వాత అప్పుడు యేసుప్రభుల వారు ఇలా అన్నారు, ఆయన ఏం చెయ్యాలో అన్నది ఆయనకి తెలుసు. యేసుప్రభుకి ఏం చేయాలన్నది తెలుసా తెలీదా? యేసుప్రభుకి ఎప్పుడు ఏం చేయాలన్నది అంతా కూడా ఆయన తెలుసు. కానీ ఆయన సమయంలో మౌనముగా ఉన్నాడంటే దానికి ఏదో ఒక అర్థం ఉందన్నమాట. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి ఏ పరిష్కారం చేయాలో ఆయనకి తెలుసు. ఆయనను కూడా వారిని అడిగాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని. అప్పుడు వెంటనే వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, వాళ్ళు వెంటనే ఏమన్నారు? 7వ వచనంలో, అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు. అంటే సమస్య వచ్చింది. ఆ సమస్య రాగానే ఈ పిలుపుకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే, 200 దేనారములు అంటే అర్థం ఏంటంటే డబ్బులు. సమస్య రాగానే ఇప్పుడు పిలుపు ఏమనుకుంటున్నాడు? అది డబ్బులుంటే సమస్య తీరిపోద్ది అని అనుకుంటున్నాడు ఇంతకీ. కానీ అసలు వాళ్ళ నోట ఏం వస్తుందా అని ఈయన పరీక్షించడానికి అడిగాడు. వాస్తవానికి అప్పటికే రక్తస్రావం గల స్త్రీలను బాగు చేశాడు, నీళ్ళ మీద నడిచొచ్చాడు ఆయన. కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది, అది 2వ అధ్యాయం. ఇది జరుగుతున్నదేమో 6వ అధ్యాయంలో. అప్పటికి కానా విందులో నీళ్లు కూడా ఎలా మార్చబడ్డాయి? ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఇన్ని అద్భుతాలు చూశారు కదా, ఇంత సహవాసం చేశారు కదా నాతో, అసలు ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అని ప్రభువారిని అడిగాడు. నేను కూడా ఏమంటానంటే,
కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు వెంటనే ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు ఎలా ఆలోచిస్తావని విడిచిపెడతాడు. నమ్ముతున్నారు ఈ మాటని? ఖచ్చితంగా నమ్మాలి. దీన్ని ఎలా ఆధారం చేసుకోగలం మనం అని అంటే, మార్తా మరియల సహోదరుడు ఉన్నాడు. మార్తా మరియల సహోదరుడి కొరకు మాట్లాడుతూ ఈ లాజరు నా ప్రియ కుమారుడు అని యేసుప్రభువే చెప్పాడు. నా ప్రియ సహోదరుడు అని చెప్పిన యేసుప్రభువే ఆ లాజరు రోగి అయి ఉన్నాడన్న వార్త యేసుప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే ఆయనకు రోగం వచ్చింది బేతనీలో లాజర్కి. అప్పుడు యేసుప్రభుల వారు దూర ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి వెళ్ళి చెప్పాడు, ఏమని అంటే, ఇంకేముందండి, మార్తా మరియలు ఉన్నారు కదా, వారి సహోదరుడు మీకు తెలుసు కదా, మీరు బాగా ఇష్టపడతారు కదా, అతను ఇప్పుడు రోగి అయి ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, చావుబ్రతుకులో ఉన్నాడు, మీరు రావాలి అని చెప్పాడు. వెంటనే ఇప్పుడు యేసుప్రభుల వారు ఏమనాలి? వెనకాల ఉన్నవారు వెంటనే బయలుదేరని, పదండి, తీయండి కార్లు, తీయండి గుర్రాలు అని అనాలి. కానీ ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ ఉండిపోయాడు. ఎన్ని రోజులు గడిచిపోయింది? 3 రోజులు గడిచిపోయింది. అప్పటికే ఆ లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. సమాధి చేసేశారు, సమాధిలో కూడా పెట్టేశారు. అంటే అప్పుడు ప్రభు వెంటనే తెలిసిన వెంటనే వెళ్ళాలి కదా, వెళ్ళాలి లేదా? వెళ్ళాలి కదా. మనం ఏమనుకుంటాం? ఇష్టం లేదేమో లాజర్ అంటే. ఏమనుకుంటాం? ఇష్టం లేదేమో లాజర్ అంటేని కాదు, ఆయనకి ఇష్టమే. కానీ ఈ సందర్భంలో వీరి ఆలోచన ఎలా ఉంటుందని చూస్తాడు. అలాగే ప్రభు మన జీవితాల్లో కూడా లాజర్ వంటి శ్రమలు రావచ్చు, లేదంటే ఇక్కడ కరువు అంటే ఆకలి దప్పికి రావచ్చు, లేదా మన కుటుంబంలో ఏదైనా సమస్య రావచ్చు, లేదంటే ఏదైనా బలహీనత రావచ్చు, ఏదైనా ఒక అనారోగ్యమే మన మీదకి రావచ్చు. ఆ సిచ్యువేషన్లో ప్రభు ఏమై ఉంటాడంటే కొద్దిసేపు ఆయన మౌనే కూడా ఉండొచ్చు. ఆయన మౌనముగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన నన్ను చూడడం లేదండి, అప్పుడంటే చాలా కార్యాలు చేశాడు కానీ, అప్పుడంటే ఆయన శక్తి ఉంది కానీ ఈ మధ్యరాకన ఆయనకి శక్తి లేదండి, ఈ మధ్యరాకన ఆయన మర్చిపోతున్నాడండి, ఈ మధ్యరాకన అంతమానం వాళ్ళనే గుర్తెట్టుకుంటున్నాడండి, నన్ను మర్చిపోయాడండి, మతుమరుపు వచ్చేసిందండి దేవునికి అని అందామా నాగేంద్ర? అని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన మతుమరుపు గలవాడు కాదు, ఆయన సమస్తము తెలుసు, సమస్తము ఎరిగిన వాడే. కానీ ఎందుకు ఆయన అంటే మనం ఎలా ప్రవర్తిస్తామన్నది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళందరికీ భోజనం పెట్టాలి, ఏం చేద్దామని అడిగినప్పుడు ఆల్రెడీ యేసుప్రభుకు తెలుసు ఆ వచ్చిన గుంపులో ఒక బాలుడు ఉన్నాడని, ఆ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్న సంగతి ఈయనకి తెలుసు కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. వెంటనే వెనకాల ఉన్న వ్యక్తి అంటనే ఏమనేస్తున్నాడు? పిలుపు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే కనీసం 200 ధ్యానారాలైనా అంటే డబ్బులు ఉండాలి అని అన్నాడు. అంటే అతని బిహేవియర్ బయటపడిపోయిందా లేదా? కొన్ని సందర్భాల్లో మనం ఎంత భక్తి పరులమో, ఎంత ప్రార్థనా పరులమో అన్నది కొన్ని సిచ్యువేషన్లు వచ్చినా బయటకు వస్తుంది రాదా? అప్పటి వరకు అయ్యో ప్రభు గొప్పవాడండి, ఆయన శక్తిమంతుడండి, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడని నేను చెప్పిన వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైనా పిల్లలు ఏడిస్తే దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? జాను కొంత ఉప్పుకొని తిప్పేదా పోలా? ఏం తిప్పేస్తే? ఉప్పుకొని తిప్పేస్తే. అదే మరి ఒకరోజు వాళ్ళు ఏమన్నారు? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చీల్చేశాడు, కానా విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేశాడు. మరి ఎంత చెప్పిన నోరు ఏమైంది? అదిగో అక్కడే నువ్వు దొరికిపోతావు. ఎక్కడ దొరికిపోతావు? అక్కడే నువ్వు దొరికిపోతావు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే అసలు నీ నోటంట నీ ఆలోచన ఎలాగుందో బయటపడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే, అంతేనా? నోరు వేరు హృదయం వేరంట లేదు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి, నీ హృదయంలో విశ్వాసంతో నిండుకున్నావు అనుకోండి, నీ నోటి నుండి వచ్చే మాటలు కూడా విశ్వాస సహితంగా వస్తాయి. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో విశ్వాసం నిండుకోలేదనుకోండి, నువ్వు అందరి దగ్గర ఎలా ప్రవర్తిస్తావు? విశ్వాసము గలవాడిగా ప్రవర్తిస్తావు. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నీలో విశ్వాసం లేదన్న సంగతి నీ నోటి మాటలు బట్టి బయటకు వస్తుంది. ఇప్పుడు యేసుప్రభుతో తిరుగుతున్నారు, యేసుప్రభుతో పాటు ఉంటున్నారు, యేసుప్రభు ఎక్కడ స్వస్థత చేత అక్కడ చూస్తున్నారు. ఈ పిలుపు, తోమ, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ యేసుప్రభుతోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామని అడిగినప్పుడు డబ్బులుంటేనే కానీ పని అవ్వదు అని అంటున్నాడు పిలుపు. నేను ఎలా అంటాను? డబ్బులతోనే అన్నీ అవుతాయా? వినండి, డబ్బుతో అన్నీ అవ్వవు.
నేను ఇలా అంటాను, డబ్బుతో ఏమీ జరగదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేంతో జరగదు? దేంతో జరగదు? మీరు ఈ మాట బయటికి వెళ్ళి చెప్పండి ఎక్కడైనా. బయట ఉన్న సామెత ఏంటి చెప్పంటారా? డబ్బులు ఊరికినే రావు. వస్తున్నాడు అడ్వర్టైజ్మెంట్, ఒక ఆయన వస్తాడు. నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆయన్ని రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మదన్య, నేను, రాజన్న ఆ సికింద్రాబాద్ నుంచి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఉంది ఆయన ఫోటో. అప్పుడు మదన్ని చూపించాడు, ఈయనే డబ్బులు ఊరికే రావని అని అన్నాడు. ఆయన బట్టబుర్ర గుండు. ఆయన ఎలా అంటున్నాడు? డబ్బులు ఊరికేనే రావు అంటే సమాజం అందరూ ఏమనుకుంటున్నారు? డబ్బులు ఊరికేనే రావు, డబ్బులుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. వినండి, డబ్బులు ఊరికినే రావు, డబ్బులుంటే అన్నీ అయిపోతావు అన్నది అవివేకం. ఎందుకంటే డబ్బుల వల్ల అన్నీ జరగవు, కానీ వాక్కు ఊరికినే వస్తుంది. వాక్కు వల్ల అన్నీ జరుగుతాయి. దేనివల్ల జరుగుతాయి? ఏది ఊరికినే వస్తుంది? డబ్బులా? వాక్కు, దేవుని వాక్యం ఊరికినే వస్తుంది. వాక్యం వల్ల సమస్తము జరుగుతాయి. కానీ ఇక్కడ యేసు ప్రభుతో ఉన్న వారు ఏమనుకుంటున్నారు? డబ్బులుంటే సమస్య పోతుందా అని అనుకుంటున్నారు. వినండి, మీలో కూడా ఇంకా అటువంటి ఆలోచన ఉంటే యేసు నామములో పోనుగాక. డబ్బుల వల్ల అన్నీ జరగవు. బాధలన్నీ ఎక్కడుంటాయని చెప్పాడు తెలుసా మీకు? బాధలన్నీ ఎక్కడుంటాయంట? చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, అదేటండి డబ్బుతో బాధలు పోతాయి అన్నారు కదా, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? బాధలు వస్తున్నాయంట. దేనివల్ల? డబ్బు వల్ల. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానివల్ల కొంతమంది ఏమయ్యారు? నానా బాధల్లో పడ్డారంట. 9లో అంటున్నాడు, ధనవంతులకు అపేక్షించకండి, వారు శోధనలోను ఊరిలోనూ పడతారు. నేను ఎలా అంటున్నాను? డబ్బుల వల్ల అన్నీ జరగవు. ఎందుకు ప్రభు ఇలాగే ఎందుకు చెప్తున్నాడంటే, నీ దృష్టికోణాన్ని ప్రభు మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు విశ్వాసులవే కానీ సన్నిధికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, అనేక కోడికలో పాలు పంపులు పొందుతున్నాం, కానీ ఇంకా నీ దృష్టి ఇది ఉంటే సరిపోద్ది అని అనుకుంటున్నావేమో. వినండి, ప్రభు అంటున్నాడు, అది ఒక్కటో ఉంటే నీకు సరిపోదు. డబ్బుంటే క్షేమం ఉంటుందని అనుకోకండి, డబ్బులుంటే సమాధానం ఉంటుందని అనుకోకండి. వాక్యం ఇలా చెప్తుంది, డబ్బులుంటేనే సంతోషం కాదు, డబ్బులుంటేనే సమాధానం కాదు. మరి దేని బట్టి సమాధానం వస్తుంది, దేని బట్టి క్షేమం వస్తుంది అని అంటే చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 23వ కీర్తన. కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది చూడండి. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతికి దినములన్నీ, దేవునికి స్తోత్రం, కృప అంటే కృప నీ వెంటుంటే క్షేమం నీ వెంటుంటుంది. డబ్బులుంటే ఏముంటుంది? క్షేమం ఉంటుందా అని అనుకుంటుంది సమాజం. అందుకే ఏమనుకుంటున్నారు? డబ్బులు ఊరికినే రావు, కాబట్టి డబ్బులుంటే అన్నీ జరిగిపోతాయని అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ధనాపేక్ష ఎక్కడ ఉంటుందో అక్కడే బాధలు ఉంటాయి, ధనాపేక్ష ఎక్కడుందో అక్కడే శోధన ఉంటుంది. ఒక మాట చెప్పమంటారా? ధనాపేక్ష ఉన్న చోట ఐక్యత కూడా ఉండదు, ధనాపేక్ష ఉన్న చోట లోబడే తత్వం కూడా ఉండదు, ధనాపేక్ష ఉన్న చోట పెద్దలకి గౌరవం ఇచ్చే విధానం కూడా ఉండదు. ఎందుకంటే ధనం అనేది ఒక మనిషిని ఒక అహంకారం రూపంలో తీసుకుని వెళ్ళిపోద్ది. అతడంటే నాకు లెక్కే ఉంది, నాకు నేను సంపాదించుకోలేనా, నాకు నేను 4 రాళ్ళు వెనకాల వేసుకోలేనా, నాకు అంత టాలెంట్ లేదా అని ఒక రకమైన ఆలోచనలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకే ఇలా అన్నాడు, ధనాపేక్ష కలిగిన వారు కొంతమంది ఊరిలోను శోధనలోను బాధల్లో పడ్డారు. కానీ ప్రభు చెప్తున్నాడు, కృప ఉంటేనే నీకు క్షేమం ఉంటుంది అంటున్నాడు. ఏముంటే? కృప ఉంటే క్షేమం ఉంటుంది. 2వ మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కావలసిన మాట చదవండి అక్కడ. కృపా సమాధాన, దేవునికి స్తోత్రం. వాక్యం ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా మనకి ఏ పదం కావాలన్నది దాని మీద మీకు దృష్టి వెళ్ళిపోద్ది. కృప ఉన్న చోట ఏముంటుందని చదువుకున్నాం? క్షేమం ఉంటుంది. మరలా చెప్తున్నాను, కృప ఉన్న చోటనే సమాధానం ఉంటుంది. అర్థమైందా? కృప ఉన్న చోటనే సమాధానం, కృప ఉన్న చోటనే క్షేమం. కానీ సమాజం ఏమనుకుంటుంది? డబ్బుంటే సమాధానం ఉంటుంది, డబ్బుంటే క్షేమం ఉంటుందని అనుకుంటుంది సమాజం. కానీ ప్రభు అంటున్నాడు, డబ్బుంటే కాదయ్యా, కృపన్న కాడ క్షేమం ఉంటుంది, కృపన్న కాడ సమాధానం ఉంటుంది. నేను ఇలా అంటున్నాను అంటే ఇప్పుడు మనం దేన్ని సంపాదించుకోవాలి? వెరీ గుడ్. ఏం సంపాదించుకోవాలి? కృప. కృప ఉంటే అన్నీ ఉన్నట్లేనా? వినండి, కృప ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే మీరు కృపలో అభివృద్ధి చెందుదురుగాక. మరి డబ్బులు వద్దండి? డబ్బులు వద్దా? వినండి, కృప ఉంటే తన్నుకుంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఉంటే ఏముండదు? కృప ఉండదు. నీవు కృపను సంపాదించుకుంటే నువ్వు ముందు కృపలో అభివృద్ధి చెందు. కృపలో నువ్వు అభివృద్ధి చెందితే సమస్తాన్ని ఎవరిస్తారు? ప్రభు ఇస్తారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ప్రభు ఎంత చక్కగా రాయించాడు ఈ మాటలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు అభివృద్ధి పొందండి. దేని యందు అభివృద్ధి పొందండి? కృపయందు అభివృద్ధి పొందండి. సంగమా, కృపయందు అభివృద్ధి పొందు, కృపయందు అభివృద్ధి పొందండి. కృప ద్వారా క్షేమం, కృప ద్వారా సమాధానం. కొన్ని మనం కావాలని వాటి వెనకాల పరిగెట్టినా దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. గెహాజీ ఏదైతే ప్రయోజనకరమైంది కాదో దాని వెనకాల పరిగెట్టాడా లేదా? ఎలీసా శిష్యుడు గెహాజీ ఏం చేశాడు? దాని కొరకు పరిగెట్టి అబద్ధమాడి ఆ నయమాను దగ్గర ఆస్తిని, ఆ వెండి బంగారం తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. అనిపించాడా? కుష్టి రోగం వచ్చింది అతనికి. అంటే అది కావాలని పరిగెట్టాడు, కానీ అతనికి అది దొరకలేదు. వినండి, కొన్ని సందర్భాల్లో మన కృపను వెంటాడితే దేవుడు మనకి ఏం కావాలన్నిటిని ప్రభువే ఇస్తాడు. అబ్రహాము దగ్గరికి ఒక రాజు వచ్చి, సాలేము రాజు వచ్చి, ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక రాజు వచ్చి అంటాడు, సొదొమ రాజు వచ్చి అంటాడు, నువ్వు నా ఆస్తి అంతటిని పట్టుకొని వెళ్ళిపోయిన వారి మీద నువ్వు యుద్ధం చేసావు కదా, నువ్వు యుద్ధం చేసి తిరిగి వచ్చావు కదా, నా ఆస్తి అంతటిని తిరిగి పట్టుకొని వచ్చావు కదా, కాబట్టి ఒక పని చేయి, నువ్వు ఎవరినైతే నా మనుషులు తిరిగి సంపాదించావో మనుషులు నాకు ఇచ్చేసి ఈ ఆస్తి అంతటి నువ్వు పట్టుకొని వెళ్ళిపోవని అన్నాడు. ఏం పట్టుకొని వెళ్ళిపోవన్నాడు? ఈ గొర్రెలు, మేకలు, ఆస్తి, వెండి, బంగారం ఇవన్నిటి నువ్వు తీసుకొని వెళ్ళిపోని ఎవరికి అప్పచెప్పేస్తున్నాడు? అబ్రహాముకి అప్పచెప్పేస్తున్నాడు. మనుషులు మాత్రం నాకు ఇచ్చి మిగతాదంతా నువ్వు తీసేసుకో అని అంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఇది దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోలేదు. ఏమన్నాడు తెలుసా? ఈరోజు నువ్వు నాకు ఇస్తున్నావు, రేపొద్దున నువ్వు నన్ను ఏమంటావు తెలుసా? నా వల్ల అబ్రహాము ధనవంతుడయ్యాడు, నేను లేకపోతే అబ్రహాముకి బతుకులేదు, నేను లేకపోతే అబ్రహాముకి స్థితే లేదు అని నువ్వు ఒక రోజున మరలా అంటావు. కాబట్టి నీ ధనం వద్దు, నీ ఆస్తి వద్దు, నీ ఎంతస్తు వద్దు, ఏది వద్దు, నాకు ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభువే నన్ను ఒకరోజు ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు అని సమస్తాన్ని తిరస్కరించాడు. అప్పుడు అబ్రహామును ప్రభుని హత్తుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము ప్రభుని హత్తుకొని అక్కడే ఆ 14వ అధ్యాయంలోనే మెలికిసెదెకు తెచ్చిన శరీరాన్ని, ఆ రక్తాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో, ఈ ధనాన్ని కాదనుకున్నాడు కదా, అదే ఆదికాండం 24వ అధ్యాయంలో ఇలా రాయబడింది, అబ్రహాము అన్ని విషయంలో ఏం చేయాడు? ఆశీర్వదించబడ్డాడు. ఇలా రాయబడింది, అబ్రహాము బహు ధనవంతుడు ఆయనని రాయబడింది. అంటే ఒకప్పుడు దాన్ని కాదన్నది అబ్రహామే, కానీ అబ్రహాము దీన్ని కాదని ఎవరిని ఎత్తుకున్నాడు? ప్రభుని ఎత్తుకున్నాడు. నేను ఎలా అంటాను? కృపను ఎత్తుకున్నాడు. ఎప్పుడైతే కృపను ఎత్తుకున్నాడో అబ్రహాముని దేవుని కృప ఏం చేసింది? ఆశీర్వదించింది, బహు ధనవంతుడుగా చేసింది. అంటే మనం కృపను ఎత్తుకుంటే చెప్పండి, ప్రభు మనల్ని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. మన కృపను ఎత్తుకోకుండా, ప్రభుని వెంబడించకుండా
ఏదో కావాలని నువ్వు పరిగెట్టినా దానివల్ల అంటూ నీకు నెమ్మది ఉండదు, దానివల్ల నీకు సమాధానం ఉండదు. ఎందుకంటే ధనములో సమాధానం ఉందని లేదు, ధనములో క్షేమం ఉందని లేదు. ప్రభు అన్నాడు కృపలోనే క్షేమం ఉంది, కృపలోనే సమాధానం ఉంది, కృపలోనే అభివృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దేన్ని ఎత్తుకోండి? దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యక్రమం 11:6 ఉంటుంది, కృపను ఎత్తుకోండి. మీరు ఎంత కృపను ఎత్తుకుంటారో, ఎంత కృపలో మీరు అభివృద్ధి చెందుతారో సమస్తాన్ని దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. కానీ ఒక గారిడి సిమోన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట? డబ్బులు పెట్టి కృపను పొందాలనుకున్నాడు. దేన్ని? డబ్బులు పెట్టి కృపా వరాన్ని పొందాలనుకున్నాడు. అక్కడ పేతురు అన్నాడు, నీ డబ్బులు నీతోనే నాశనం అయిపోను గాక. నువ్వు దేని కొనాలనుకుంటున్నావు? కృపను పొందాలనుకున్నాడు. అంటే అతని ఆలోచన ఏంటి? అతను గారిడీలు చేసేవాడు, అప్పటికే గారిడీలు చేసి చాలా డబ్బులు సంపాదించేశాడు. ఇప్పుడు ఈ పేతురు, యోహాను, ఈ ఫిలిప్పు వీళ్ళందరూ అద్భుత కార్యాలు చేస్తుంటే, నేను వీళ్ళు చేసే శక్తి నాకు కూడా వస్తే నేను ఇంత గొప్ప కార్యాలు చేస్తాను. అప్పుడు గొప్ప కార్యాలు చేస్తే అనేక మంది ప్రజలు ఎవరి దగ్గరికి వస్తారు? నా దగ్గరికి వస్తారు. అప్పుడు అనేకమైన డబ్బులు నాకు వస్తాయని ఇప్పుడు ఏం పెడుతున్నాడు? పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టుబడి పెట్టి కృపను పొంది ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? చూడండి అపోస్తలుల కార్యగ్రంథం, ఆ మాట చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సిమోను చూచి వారి ఎదుట ఏం పెట్టాడు? డబ్బులెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి, నాకు కూడా ఈ అద్భుత కార్యాలు చేసే అధికారం ఇవ్వండి అని అడిగాడా. అందుకు పేతురు ఎలా సీరియస్ అయిపోయాడు చూడండి. నువ్వు ద్రవ్యం ఇచ్చి, అంటే నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు దేవుని వరం సంపాదించుకుందునని నువ్వు తలంచుకుంటున్నావు. నీ వెండి నీతో నాశనం అయిపోను గాక అన్నాడు. అంతే, నీ వెండి నీతో నాశనం అయిపోను కాక, నీ హృదయం దేవుని ఎడల సరైనది కాదు, నీ ఆలోచన సరైనది కాదంటే ఇతని ఉద్దేశం ఏంటి? డబ్బులు పెడదాం, ఈ వరాన్ని పొందుదాం, అప్పుడు ఈ వరం ద్వారా కార్యాలు చేద్దాం, అప్పుడు అనేకమైన డబ్బులు సంపాదిద్దాం. అంటే ఇతను ఏమనుకోవడం లేదు, అసలు నేను కృపను పొందుకుంటే దేవుడే నన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడని వివేచన జ్ఞానం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇతని ఉద్దేశం ఏంటి? డబ్బులు పెడదాం, ఆ వరాన్ని పొందుకుందాం, అప్పుడు ఇంకేం సంపాదిద్దాం? డబ్బులు సంపాదిద్దాం. అప్పుడు పేతురు అన్నాడు, నీ డబ్బు కూడా నీతో నాశనం అయిపోను గాక. వినండి, అంటే ఇతనికి ఆ కృపను ఇతను ఎలా పొందుకోవాలన్న ఆలోచన ఇతనికి లేదు. ఇతని ఆలోచన ఏంటి? డబ్బులు ఎలా సంపాదించాలని. కానీ ఇతను తెలియని విషయం ఏంటంటే, ముందు నేను కృపను పొందుకుంటే సమస్తాన్ని దేవుడు ఇస్తాడన్న సంగతి ఇతనికి అర్థం కాలేదు. నేను చివరిగా మాట చెప్తున్నాను, మనం ఏదైతే ఆలోచన కలిగి ఏదో కష్టపడి ఏదో చేసేసి ముందుకు వెళ్ళిపోద్దామని ప్రయత్నం చేస్తున్నావో, అసలు నువ్వు కృపను పొందుకోకుండా నువ్వు ఎంత సంపాదించినా కానీ అది చిల్లుపడిన వేసిన సంచులు వేసినట్టుగా అయిపోతుంది. అమ్మా వింటున్నారా? వినండి, నువ్వు కృపను పొందుకోకుండా నువ్వు ఏదో నీ ప్రయాసతో నీ కష్టంతో ఏదో చేసేద్దాం. ఎందుకు చేసేద్దాం అనుకుంటున్నావు? డబ్బుంటే అన్నీ అవుతాయి అనుకుంటున్నావు. కానీ నువ్వు ముందు కృపను పొందుకో. నువ్వు కృపను పొందుకుంటే అన్నిటినీ దేవుని కృప నీకు చక్కబెడతాది. కృపే నీకు క్షేమాన్ని ఇస్తుంది, కృపే నీకు సమాధానాన్ని ఇస్తుంది. కానీ డబ్బుల వల్ల అన్నీ వస్తాయని అనుకోకు. డబ్బుల వల్ల అన్నీ వస్తాయని అనుకోవడం వల్ల నువ్వు కృపను నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. ఆ కృపను నిర్లక్ష్యం చేసుకోవడం వల్ల నువ్వు క్షేమాన్ని అనుభవించడం లేదు, సమాధానం నువ్వు అనుభవించలేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ముందు నువ్వు కృపను అనుభవించు, నువ్వు కృపను అత్తుకో. కృపను అత్తుకుంటే అన్నిటినీ దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. చివరికి ఒక మాట ఏంటంటే, పౌలు గారు ఇలా అన్నారు, నేను ఉచితంగా పొందాను, ఉచితంగా నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. మనకు ఉచితంగా వచ్చింది దేవుని వాక్కు. ఆ వాక్కు ద్వారా మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు వెల్లడయ్యేది దేవుని కృప. ఆ కృప ద్వారా మనకు కలిగేది క్షేమం. డబ్బులు ఊరుకుని వస్తాయా? రావు. కానీ వాక్కు ఊరుకుని వస్తాయి. కానీ డబ్బులు ఊరుకునే రావు, కష్టపడుతూ వస్తుంది డబ్బులు. కానీ ఆ డబ్బుల వల్ల అన్నీ జరుగుతాయా? అన్నీ జరగవు. కానీ ఊరికిని వచ్చింది వాక్కు. ఆ వాక్కును బట్టి మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు కలిగేది కృప. ఆ కృప ద్వారా కలిగేది సమస్తం. దేవునికి స్తోత్రం. నేను ఎలా అంటాను, కృప ఈ సృష్టిని చేసిందా లేదా? అంటే సృష్టిని చేసిందంటే నిర్మించిన వాడు ఆయనే, ఇప్పుడు ఆ సృష్టిని నిర్వహిస్తున్నవాడు కూడా ఆయనే. కృప ఏం చేస్తుంది? సమస్తమును జరిగిస్తుంది. నాకు ప్రభు ఇచ్చిన విషయం ఏంటంటే, మధ్యాహ్నం
డబ్బులు ఊరికినే రావన్న మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు ఇది జ్ఞాపకం వచ్చింది ఏంటంటే డబ్బులు ఊరికినే రావు, కానీ డబ్బుల వల్ల అన్నీ జరగవు. వాక్కు ఊరికినే వస్తుంది, వాక్కు వల్ల సమస్తము జరుగుతుంది. కాబట్టి మీ ఇద్దరు అంటున్నాను, ఈ రెండిట్లో దేన్ని వెంబడిస్తారో, కృపను వెంబడిస్తారని ఇప్పుడు ఇక్కడ చెప్పినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా నడుచుకుంటున్నారు అనేది ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ఇక్కడ ఏమో నేను కృపను హత్తుకుంటానని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హత్తుకుంటున్నారనుకోండి, కొంతమందికి అలవాటు ఉంది, మీలో ఉందా లేదా? జోబులో డబ్బులు 5 రూపాయల కోసం కింద పడ్డది అనుకోండి, వెంటనే అంటున్నారా? అనకండి అలాగా. కళ్ళకి దేన్ని హత్తుకుంటున్నారు మీరు? డబ్బులు కాదు. ప్రభు వాక్యం చెప్తుంది, కృపను హత్తుకోండి, వాక్యాన్ని హత్తుకోండి. ఆ వాక్యమే, ఆ కృపే మనకి క్షేమాన్ని కలిగిస్తుంది. అటు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. డబ్బులు ఊరికినే రావు. తర్వాత డబ్బు వల్ల అన్నీ జరగవు. చెప్పండి, డబ్బులు ఊరికినే. తర్వాత అది నేను ఒక మాట చెప్తాను, డబ్బులు ఊరికినే రావు. చెప్పండి మీరు. డబ్బుల వల్ల అన్నీ జరగవనండి. డబ్బులు ఊరికినే రావు, వాక్ ఊరికినే వస్తుంది. వాక్ వల్ల అన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం. అదే ప్రభు ఇచ్చిన వర్తమానం. మధ్యాహ్నం తలవంచండి ప్రార్థన. వర్తమానం నాకు అర్థమైంది అన్నవారు ప్రభుకు స్తోత్రం చెల్లించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. చక్కటి మాటలు మాకు నేర్పించారు. మీ లేఖనాలు ఏం చెప్తున్నాయో దాన్ని బట్టి మేము ముందుకు నడిచే కృపనివ్వండి. మా ఆలోచన బట్టి కాదు, మా తలంపులు బట్టి కాదు. మీరేం చెప్తున్నారు, మీ లేఖనాలు ఏం చెప్తున్నాయి, మాలో ఉన్న ఆత్మప్రభు ఏం చెప్తున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు ఏం చెప్తున్నారు, ఆత్మచేత నడిపించబడుతున్న సేవకుడు ఏం మాట్లాడుతున్నారు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా తలంపులన్నీ వ్యర్థమైనవి, అవి పనికిరానివి. లోకం ఏం చెప్తుంది అని అంటే డబ్బు వల్ల అన్నీ జరుగుతాయని. కానీ మీ వాక్యం ఏం చెప్తుంది? అయ్యా, మీ వాక్కు వల్లే సమస్తం జరుగుతాయని. అయ్యా, ఆదిలోనే నీ వాక్కు సమస్తాన్ని సృజించెను అని మీరు చెప్పినట్లుగా ఆ వాక్కే సమస్తాన్ని జరిగిస్తుందన్న సత్యాన్ని ఈరోజు మాకు మీరు బయలుపరిచారు. అయ్యా ప్రభు, ఈనాడు సమాజంలో ఉన్న ఆలోచన వేరు, సంఘములో ఉన్న మా ఆలోచన వేరుగా ఉండాలి. సమాజంలో ఉన్నవారు పరుగు వేరే, సంఘములో ఉన్న మా పరుగు వేరే. మాకు ఇట్టు కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. దేంట్లో క్షేమం ఉంది అని మేము ఎంతకాలం అనుకుంటున్నామో దాంట్లో క్షేమము లేదని, కృపలోనే క్షేమం ఉందని, సమాధానం ఉందని, ఆదరణ ఉందని, నెమ్మది ఉందని, అభివృద్ధి ఉందని ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు. వినని బిడ్డలందరూ కూడా నీ వాక్కులను హత్తుకొని, నీ కృపను హత్తుకొని ముందుకు సాగుదురుగాక. విన్న ప్రతి మాట నిష్ప్రయోజనం కాకుండా నీ బిడ్డల హృదయాల్లో ప్రతి మాట మీరే ఫలింపు చేయుదురుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. కానుకల శాఖను పాట పాడుకొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిందాం.